తమవాడైతే చాలు సీనియారిటీతో మాకేం పని అన్నట్లు వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 11 మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ సర్కార్ 2 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఆయన్నే కొనసాగిస్తోంది. ఇష్టారాజ్యంగా చట్టాలను మార్చేస్తూ అక్రమార్కులపై తిరగడాల్సిన పోలీసు వ్యవస్థను విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటోంది. రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్కు బదులు జగన్ పీనల్ కోడ్ ఘనంగా అమలవుతోంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వైఎస్సార్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కొనసాగుతోంది. వీటికి తోడు తమవాడయుండి కనీస అర్హతలుంటే చాలు సీనియారిటీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే వారందరినీ అడ్డగోలుగా కిందకి తొక్కేసి మరీ డీజీపీగా కొనసాగిస్తారు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన జగన్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తోంది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పదే లేఖలు రాస్తున్నా ఖాతరు చేయడం లేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడమే లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీజీపీ వద్దు, పూర్తిస్థాయి డీజీపీని వెంటనే నియమించిందంటూ కేంద్రం తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్లుగా పోస్టింగ్ ఇచ్చేది తమవాడు కావటంతో సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించుకున్నారు. 1992 బ్యాచ్ అధికారైన ఆయనను అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ ర్యాంకులో అప్పటికి 1986 బ్యాచ్కు చెందిన వీఎస్కే కౌముది, 1987 బ్యాచ్ ఎన్వి సురేంద్రబాబు, ఏఆర్ అనురాధ, ఏబి వెంకటేశ్వరరావు, కేఆర్ఎం కిషోర్ కుమార్, 1989 బ్యాచ్ ద్వారకా తిరుమలరావు, 1990 బ్యాచ్ అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, 1991 బ్యాచ్ మహమ్మద్ హసన్ రేజా, హరీష్ కుమార్ గుప్తా, 1992 బ్యాచ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. సీనియారిటీ జాబితాలో వీరంతా రాజేంద్రనాథ్ రెడ్డి కంటే ముందు వరుసలో ఉన్నప్పటికీ వైకాపా ప్రభుత్వం వారందరినీ కిందకు తొక్కిపెట్టి తమవాడికి డీజీపీగా పట్టం కట్టి పైకి తీసుకొచ్చింది. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ను ఆకస్మికంగా అర్ధాంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్ఛార్జ్ డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం నిబంధనలను తొంగలో తొక్కింది. అర్హులైన అధికారులు తగినంత మంది అందుబాటులో ఉన్నప్పటికీ వారెవరికీ ఆ బాధ్యతలివ్వలేదు. ఆ తర్వాత పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి అవసరమైన ప్రక్రియ చేపట్టలేదు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర కేడర్లో డీజీపీ హోదాలో ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం 5 పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి. వారి సర్వీసు రికార్డ్, నిజాయితీ, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వారిలో 3 పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాలి. ఇన్ఛార్జ్ డీజీపీని నియమించి 2 ఏళ్లవుతున్నా పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం జగన్ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపలేదు. దురుద్దేశంతోనే ఈ తాత్సారం చేస్తున్నారని సీనియర్ ఐపీఎస్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఒకవేళ యూపీఎస్సీకి జాబితా పంపిస్తే సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు. దీంతో తమకు కావలసిన వ్యక్తి రెగ్యులర్ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు. వేరే వారిని నియమించాల్సి వస్తుంది. వారు తమ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తారో లేదో తెలీదు. అందుకే సీనియారిటీ జాబితాలో రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చేంత వరకు జాబితా పంపకుండా నిలిపేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 2 ఏళ్ల వ్యవధిలో డీజీ ర్యాంకు అధికారులైన వీఎస్కే కౌముది, ఎన్వి సురేంద్రబాబు, ఏఆర్ అనురాధ, కేఆర్ఎం కిషోర్ కుమార్, మహమ్మద్ హసన్ రేజాలు పదవి విరమణ చేశారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అప్పట్లోనే జగన్ ప్రభుత్వం కేంద్రానికి జాబితా పంపించుంటే వీరందరి పేర్లు అందులో పొందుపరచాల్సి వచ్చేది. కానీ దురుద్దేశంతో తాత్సారం చేయటం వల్ల వీరికి పోలీసు దళాల అధిపతిగా పనిచేసే అవకాశం దక్కనీయకుండా చేసింది. సీనియర్ అధికారులు ఒక్కొక్కరు పదవీ విరమణ చేయటంతో 2024 జనవరి 18 నాటికి రాజేంద్రనాథ్ రెడ్డి సీనియారిటీ జాబితాలో 7వ స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన కంటే ముందు వరుసలో ఏబి వెంకటేశ్వరరావు, సిహెచ్ ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్,
హరీష్ కుమార్ గుప్తా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టి మరీ రాజేంద్రనాథ్ రెడ్డినే ఇంకా ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. 1993, 1994 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ అధికారులకు జనవరి నెలలో అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతులు రావాలి. కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాటికి కూడా మోకాలడ్డారు. ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజు వాటి గురించి పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది ఎస్పీలు మొదలుకొని ఎస్ఐల వరకు అనేక మంది వైకాపా నాయకులకు అనధికారిక బౌన్సర్లలా వ్యవహరిస్తూ పేట్రేగిపోతున్నా వారిపై ఏ చర్యలు తీసుకోలేదు. ఈయన హయాంలో ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైకాపాకు మద్దతుగా ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చేవారికి పోలీసు ప్రధాన కార్యాలయంలోకి సాదరంగా ఆహ్వానించి మరీ స్వీకరిస్తారు. అదే వైకాపా నాయకుల దాష్టీకాలు, పోలీసుల ఏకపక్ష తీరు, అణచివేత, ప్రభుత్వ ప్రాయోజిత హింస బారిన పడ్డ బాధితుల సమస్యలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని మాత్రం ఆయన కలవనే కలవరు. కనీసం పోలీసు ప్రధాన కార్యాలయం గేటు దాటి లోపలికి అనుమతించరు. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే వివాదాస్పద ప్రాంతాల్లోకి మిమ్మల్ని ఎవరు వెళ్లమన్నారంటూ ప్రతిపక్షాల్ని ప్రశ్నిస్తారు. రాజేంద్రనాథ్ రెడ్డి హైకోర్టు అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే వారి మార్గంలోకి చొరబడి మరీ అరాచకం సృష్టించిన అధికార పార్టీ నాయకులకు మాత్రం నిరసన తెలుపుకోవచ్చంటూ అనుమతిచ్చారు. ఇలా రాష్ట్రంలో వైకాపా అనుబంధ సాయుధ విభాగంలా మారిపోయి అరాచకం సృష్టిస్తున్న పోలీసు వ్యవస్థకు ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. దీనికోసమే ఆయన్ను ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్విడ్ ప్రోకో కాకపోతే మరేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.